హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీక్ అంటే నేను దాదాపు లాస్ట్ మే 6th అయితే ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ధన్ యాప్లో అనమాట. చూసుకుంటే కనుక 6th నుంచి ఈరోజు 13th డే అనమాట. టోటల్ 7 days అయితే ట్రేడింగ్ అయితే జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఈ 7 days అంటే 1 week జర్నీలో మనకి ప్రాఫిట్ P&L అయితే చూపించడం అయితే జరుగుతుంది. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా లాస్ అయితే ఎంత వచ్చింది అనేది అయితే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట ధన్. ఇందులో మనం ఆర్డర్స్లోకి వెళ్తే మనం ఏదైనా ప్రాఫిట్స్ అయినా తీసుకుంటే, ఒకవేళ ఏమైనా ట్రేడ్స్ అయినా తీసుకుంటే కనుక ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం మనీలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రేడర్స్ జర్నీ అనేది, ట్రేడర్స్ డైరీ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి డైలీ ట్రేడ్స్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి మంత్లీ ట్రేడ్స్ కూడా ఎన్ని చేసామనేది P&L కూడా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనకి నెట్ రిలీజ్డ్ P&L వచ్చేసి 2000 రూపీస్ అయితే లాస్ ఉంది. ఈ లాసు నిన్న ట్రేడ్ చేసిన ట్రేడ్స్ అనమాట. ఈరోజు ట్రేడ్ చేసింది ఈరోజు అయితే యాడ్ అయితే అవ్వదు. రేపు వచ్చేసరికి 2000 అనేది మనకి లాస్ యాడ్ అయ్యి లాస్ ఆర్ ప్రాఫిట్ అయితే ఇక్కడ మనకి నెట్ రిలీజ్డ్ చూపిస్తుంది. అండ్ ముందుగా చూసుకుంటే మనం 6th డే అయితే 6th అయితే నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సేమ్ ఇదే డే 6th, 7th, 8th, 9th, 12th, 13 మొత్తం 7 days అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ డే చూసుకుంటే మనకి 1500 వరకు అయితే లాస్ వచ్చింది. మే 7th 888 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అలాగే మే 8th 1136 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఇంకా అలాగే మే 9th 12th చూసుకుంటే మనకి గట్టిగా లాసెస్ అయితే వచ్చాయి. 2500 ఒకటి, 1400 ఒకటి. సో ఈ 2 లాసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత మే 13th చూసుకుంటే 2900 అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. అలాగే ఈరోజు కూడా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 2100 అయితే ప్రాఫిట్ అయితే తీయగలిగామన్నమాట. ఇప్పుడు దీనికి యాడ్ చేసుకుంటే రేపు ఒకవేళ ఈ 2000 కూడా మైనస్ క్లియర్ అయ్యి మనకి నో లాస్ నో ప్రాఫిట్ జోన్లోకి అయితే ఈ 7 daysలో అయితే వచ్చాము. అండ్ 7 daysలో కూడా చాలా అయితే లాసెస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ నేను అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, అలా లాసెస్ని చూడగానే అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే తీసుకుని నేను 2000 కానీ ఈ 1400 కానీ లాసెస్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడి నుంచి 7 days తర్వాత నుంచి ప్లాన్ ఏంటంటే మినిమం లాస్ ఒక 300 నుంచి 500 ఆర్ 600 ఆర్ 1000 ఏం చేసినా సరే సింగిల్ ట్రేడ్లోనే ఆ లాస్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ 300 నుంచి స్టార్ట్ చేసుకుంటే 1000 రూపీస్ వరకు మాత్రమే నేను లాస్ని అయితే క్యారీ చేయాలనుకుంటున్నాను. అండ్ దానికి మించి అయితే నేనైతే లాసెస్ని క్యారీ చేయకూడదు అనుకుంటున్నాను. అలాగే ప్రాఫిట్ వస్తే కనుక 2500 మినిమం ప్రాఫిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో అది రాకపోతే డెఫినెట్గా లాస్లోనే ట్రేడ్ని అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. లేదా ప్రాఫిట్ వస్తే కనుక ఒక 2500 అయితే ట్రేడ్స్ అయితే చేసి ప్రాఫిట్ని అయితే తీయాలైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ P&L కనుక నచ్చినట్టయితే అంటే చూసినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.